అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? పచ్చి మోసం. బలుసుపాడులో బాపనయ్య అనే వర్తకుడున్నాడు. ఆ ఊళ్ళోనే రామయ్య అనే ఆసామీ ఉంటున్నాడు. రామయ్యకు కుటుంబ అవసరాలకు ఒక 25 రూపాయలు కావలసి వచ్చింది. ఎవరినైనా అడుగుదామంటే తనను నమ్మి ఊళ్ళో వాళ్ళెవ్వరూ దమ్మిడి కూడా ఇవ్వరని రామయ్యకు తెలుసు. రామయ్య ఎప్పుడూ బాపనయ్యను అడిగి ఉండలేదు. అందుచేత వడ్డీ ఆశ చూపి మెల్లగా బాపనయ్య దగ్గర డబ్బు లాగాలనుకున్నాడు. బాపనయ్య, బాబు, ప్రాణం మీదికి వచ్చింది. మళ్ళీ ఈ వారం నాటికి పువ్వుల్లో పెట్టి నువ్వు కోరిన వడ్డీతో నీ చేతుల్లో పెడతా. ఒక్క 25 రూపాయలు ఇద్దు అని ప్రాధేయపూర్వకంగా అడిగాడు రామయ్య. బాపనయ్య సామాన్యంగా చెయ్యి జారే మనిషి కాదు. ఇంకెవరికన్నా అయితే ఇచ్చేవాడేమో కానీ రామయ్యకు ఇస్తే వడ్డీ మాట అలా ఉంచి అసలు గల్లంతవుతుందని బాపనయ్యకు అపనమ్మకం. అందువల్ల 4 తియ్యటి మాటలు చెప్పి రామయ్యను సాగనంపుదామనుకున్నాడు. రామయ్య, ఎన్నడూ అడగని వాడివి నోరు తెరిచి అడిగావు. ఏం చేసేది? సొమ్మంతా వ్యాపారంలో బిగిసిపోయింది. లేకపోతే నీకిస్తే ఎక్కడికి పోతుంది? లేదన్నానని మరేమీ అనుకోకేం అని అతి వినయంగా చెప్పాడు బాపనయ్య. బాపనయ్య ఎంత వినయంగా చెప్పినా తనకు ఇవ్వడానికి ఇష్టం లేకనే ఇలా నాటకం ఆడాడని గ్రహించాడు రామయ్య. సరే, ఇంకొక చోట చూస్తాలే అని వెళ్ళిపోయాడు. కానీ బాపనయ్య దగ్గర నుంచి ఏ విధంగానైనా డబ్బు రాబట్టాలని రామయ్య నిశ్చయించుకున్నాడు. కూర్చున్నా నుంచున్నా దీనిని గురించే ఆలోచించటం ఆరంభించాడు. ఆఖరికి అతనికి ఏదో ఆలోచన వచ్చినట్లు చెరచెర బాపనయ్య కొట్టు దగ్గరకు వెళ్ళాడు. కొట్లో బాపనయ్య ఒక్కడే కూర్చొని ఉన్నాడు. ఇదే సమయమని రామయ్య బాపనయ్యను సమీపించి, ఇదిగో బాపనయ్య, 5 పదులెంత అని ప్రశ్నించాడు. రామయ్య లెక్క తెలియక అడుగుతున్నాడనుకుని 50 కదటయ్యా అన్నాడు బాపనయ్య. బాగుంది నీ తెలివి, 60 కదూ అన్నాడు రామయ్య తీవ్రంగా. భలేవాడివేలే, 50 అన్నాడు బాపనయ్య. ఏయ్, జాగ్రత్తగా మాట్లాడు, 60 అన్నాడు పెద్దగా కేకలు పెడుతూ రామయ్య. 50 అన్నాడు బాపనయ్య అంతకంటే పెద్దగా. ఈ విధంగా బాపనయ్య రామయ్య 50, 60 అని కేకలు పెట్టుకోవడం విని చుట్టుపక్కల వాళ్ళంతా బాపనయ్య కొట్టు దగ్గరకు వచ్చి, ఏమిటయ్యా మీ అరుపులు అని ప్రశ్నించారు. చూడండి, ఈ పెద్ద మనిషి నన్ను మోసం చేయడానికి చూస్తున్నాడు. నేను ఇతని దగ్గర 60 రూపాయలు దాచుకున్నాను. తీరా అవసరం వచ్చి ఇప్పుడు అడిగితే 50 అన్నాడు రామయ్య నిజంగా సొమ్ముపోయిన వాడిలాగా. బాపనయ్య దిగ్భ్రాంతి చెందాడు. ఆరిపిడుగా, నా దగ్గర నువ్వు డబ్బు దాచావా? ఎంత అన్యాయం, ఎంత అన్యాయం! అంతా వట్టిదే బాబు అని జరిగిన విషయం పెద్ద మనుషులకు చెప్పబోయాడు బాపనయ్య. రామయ్య అతడి మాటను చొరనివ్వలేదు. ఇదిగో బాపనయ్య, నీ నాటకం ఇక కట్టిపెట్టు. ఇందాకటి నుంచి 50 అని ఇప్పుడు అసలే లేదంటున్నావా? ఆ 10 రూపాయలు తింటే తిన్నావు గాని నువ్వన్న ఆ 50 రూపాయలు నా మొకాన పారయ్యి. జన్మలో ఇంకెవరి దగ్గర డబ్బు దాచిపెట్టకుండా బుద్ధి చెప్పావు. ఈ 10 రూపాయలతోనే బాగుపడిపోవులే, కానివ్వు అన్నాడు రామయ్య ఎంతో చాకచక్యంగా. అక్కడ చేరిన వాళ్ళంతా రామయ్య మాటలు నమ్మేశారు. వాళ్ళు నిజంగా రామయ్య బాపనయ్య దగ్గర డబ్బు దాచాడనుకున్నారు. బాపనయ్య, వాడు 60 రూపాయలు దాచుకుంటే 50 నువ్వు అన్న ప్రకారం 50 ఇవ్వమంటున్నాడు కదా. మొత్తం కైంకర్యం చెయ్యాలంటే ఎట్లా చెప్పు? దేనికైనా న్యాయం ఉండొద్దు? మర్యాదగా 50 రూపాయలు ఇచ్చి పంపెయ్యి అని తీర్పు చెప్పారు అక్కడ చేరిన వాళ్ళంతా.
ఇంకాసేపు ఆగితే 60 రూపాయలు ఇవ్వమని తీర్పు చెప్పేస్తారేమోనని పాపం బాపనయ్య కిక్కురు మనకుండా 50 రూపాయలు రామయ్య దోసిట్లో పోశాడు. చూశావా నా తెలివి అన్నట్లు చూస్తూ రామయ్య చక్కా పోయాడు. 25 రూపాయలు అప్పు ఇవ్వనందుకు బూటకం చేసి రెట్టింపు తీసుకుపోయాడని బావురుమన్నాడు పాపం బాపనయ్య. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.